మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లిలో మామిడి విక్రయ మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 14,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోందని తెలిపారు. గతంలో రైతులు తమ పంటను విక్రయించేందుకు మహారాష్ట్ర, నాందేడ్, హైదరాబాద్లకు వెళ్లి ఇబ్బందులు పడేవారని ఇప్పుడు బెల్లంపల్లి మార్కెట్ యార్డ్లో ప్రూటెక్స్ కంపెనీ సహకారంతో మంచి ధరకు పంటను విక్రయించవచ్చని చెప్పారు. ఈ మార్కెట్ ద్వారా రైతులకు రవాణా ఖర్చులు మిగులుతాయని, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బెల్లంపల్లి నుంచే వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివరించారు. ప్రత్యేకంగా మా బెల్లంపల్లి మార్కెట్ యార్డ్ ఇవాళ ఇనాగరేషన్ అయినాక రైతులకు ఒక అడ్వాంటేజ్, వాళ్ళు చేసిన క్రాపు ప్రత్యేకంగా ఇక్కడ అతి తొందరగా సెల్లింగ్ అయ్యే అదొకటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దానికోసం ఫ్రూటెక్స్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకి. ఎందుకంటే దీనికంటే ముందు వీళ్ళు తయారు చేసి మళ్ళీ నాగ్పూర్ పంపించి దానికి ఉన్న ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవి ఇవి ఒక పెద్ద ఎత్తున వాళ్ళకు ఛార్జ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ కాగానే ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మిగులుతూనే దాని మీద కూడా వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మంచి క్వాలిటీ గిట్ట ప్రొడ్యూస్ చేసి రైతు సోదరులు గిట్ట అందరూ కోఆపరేట్ చేస్తే వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉన్నది. నేను రైతు సోదరులకు మనవి చేసుకుంటున్నా, చాలా పెద్ద ఎత్తున క్లీన్గా నీట్గా మీరు పని చేసుకుంటే మీకు ఫ్రూటెక్స్ కంపెనీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి.